వరప్రసాద్ గారి షో అవును. ఉండింది. అవును. దాంట్లో చిరంజీవి గారి వైఫ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఒకే చీర ఒకే కట్టుకున్నారు. ఒకే డిజైన్ ఇక్కడ తీసుకున్న సారీ. ఇద్దరు అనుకున్నారని రజనీ సారీస్ అందరూ అడిగారంటే చెప్పలేదు రజనీ సారీస్. ట్రూ ట్రూ ట్రూ. సో సురేఖ గారు కూడా బాగా నన్ను అభిమానిస్తారు. బాగా అవును. ఇద్దరు సిస్టర్స్ బాగా కొంటారు ఇక్కడ. అవును. అవును. ఐ నో. ఐ నో. అండ్ దే సీయింగ్ మీ ఫ్రమ్ 38 years. చిరంజీవి గారు ఎప్పుడు అంటారు కష్టపడతావమ్మా నువ్వు బాగా, అందుకని కీప్ ఇట్ అప్ అంటారు. ట్రూ 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 ట్రూ. కానీ గల్లీకి ప్రతి చిన్న చిన్న ఇళ్లల్లో కూడా సారీస్ సారీస్ ఎక్కువైపోయాయి. ఎక్కువైపోయింది. సో మీదేమో చూస్తే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లో ఉంది. జూబ్లీహిల్స్ అనగానే చాలా మంది అమ్మ బాబాయ్ ఆ షోరూమ్ కి మనం వెళ్ళగలవా అనే భయం జనరల్ గా ఉంటుంది. అంటే అప్పర్ మిడిల్ కానీ క్రీమ్ పీపుల్ కానీ ఎక్కువ మంది మీ దగ్గర వచ్చేది యాక్చువల్లీ. సో ఈ కాంపిటీషన్ ఎలా తట్టుకుంటున్నారంటే ఏం చెప్తారు? నాకను కాంపిటీషన్ బికాజ్ 38 years నుంచి బ్రాండ్ అయ్యేటప్పటికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది కస్టమర్ దగ్గర. రజనీ దగ్గర కొంటే క్వాలిటీ బాగుంటుంది. అబ్సల్యూట్లీ. అందుకని కాంపిటీషన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను నేను వర్క్ చేస్తానే ఉంటా. ఏ కస్టమర్ని ఏది కావాలి, ఏ స్టాక్ కావాలి, ఏది అది తీసి పెట్టుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ అ కాంపిటీషన్ అని. అబ్సల్యూట్లీ. ఎందుకంటే సో వెన్ యూ వర్క్ చేస్తా ఉన్న మనిషికి అలా అనిపించదు. బట్ నాకు వచ్చే కస్టమర్ నా క్లయింటేల్ తెలుసు. యాక్చువల్లీ జూబ్లీ బిఫోర్ బంజారాహిల్స్లో ఉండేవాళ్ళం. అక్కడ కరోనా వలన రోడ్ అంతా స్ట్రక్ అప్ అయిపోయి మాది హౌస్ అక్కడ ఇది లేదు. అందుకని ఇక్కడ షోరూమ్ లక్కీగా దొరికింది. ఇక్కడ దొరికితే 5 years అవుతుంది. 5 years అక్కడ ఉండేదాన్ని. ఇదివరకు బంజారాహిల్స్లో ఉండేవాళ్ళం. ఓకే ఓకే. రైట్ రైట్ రైట్. సో ఇట్ యాక్చువల్లీ కానీ నాట్ లైక్ జూబ్లీహిల్స్లో పెట్టి చేయాలని అట్లాగా. ఇక్కడ లక్కీగా ప్లేస్ దొరికింది. కరోనా అప్పుడు దొరికినప్పటికి ఇమీడియట్గా తీసుకొని స్టార్ట్ చేశాను. కానీ ఇందులో ఉండే ఛాలెంజెస్ అంటే ఏముంటాయండి జనరల్గా యాజ్ అ లేడీ? 2 పిల్లలు 38 ఏళ్ల క్రితం అంటే మీరు చాలా చిన్నపిల్లలు, చాలా మీ పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసారు మమ్మీ హార్డ్ వర్క్ చేయటం, వెళ్ళటం రావటం, సారీ తీసుకురావటం. దే సీన్ అండ్ దే లెర్న్. వాళ్ళు చూసుకొని పెద్ద పాప అయితే అందుకనే తను డిజైనింగ్లో చేరి మమ్మీకి హెల్ప్ చేస్తానని షీ కోఆపరేటెడ్ విత్ మీ. యూఎస్లో చాలా షోస్ పెట్టాం. తను యూఎస్లో కూడా షాప్ పెట్టింది. ఓకే. సో షీ లాంటి యూఎస్ కస్టమర్స్ ఉన్నారు మాకు చాలా. ఐ థింక్ అరౌండ్ 20 more than 100 times I went to US. I've done lot of shows. తానా, ఆటా, ఆల్ ఓవర్ అమెరికా తిరిగాను. ఈవెన్ యూరప్ ఆల్సో. ఈటా అన్ని చేశాను. అవన్నీ హోంవర్క్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ షోరూంలో సెటిల్ అయ్యాను. బట్ ఐ యూస్ టు గో ఫర్ ఎగ్జిబిషన్స్ కూడా వెళ్ళేదాన్ని. కోయంబత్తూర్, వైజాగ్, భీమవరం. సో అట్లా కస్టమర్స్ క్లయింట్ కలెక్ట్ అయ్యారు. నా కస్టమర్స్కి ఎప్పుడైనా కావాలంటే ఇప్పుడు పంపిస్తూ ఉంటాం, వాట్సాప్ చూపిస్తాం. మీకు మీ డాక్టర్కి మధ్య కాంపిటీషన్ ఉంటుందండి? కాంపిటీషన్ ఉంటుందా మీ ఇద్దరికి? నా సారీస్ ఇక్కడ ఉన్నాయి లేకపోతే పాపక లేదు. పర్చేసింగ్ అంతా నేను చేస్తాను. అచ్చా. తన డిజైనింగ్ తను బాగా చేస్తుంది. తన ఇప్పుడు ఒకసారి ఫ్యాబ్రిక్ ఇప్పుడు తీసుకొని దాని మీద ప్యాచ్ వర్క్లు, ఎంబ్రాయిడరీలు, క్రియేటివిటీ. ఓకే. క్రియేటివిటీ తన దగ్గర ఎందుకంటే వర్కర్స్ ఉన్నారు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ 50. షీస్ సపోర్టింగ్ 50 machine people, workers in her hand. Okay. That I encourage more with her. I tell that creativity ఉండాలి ఎప్పుడైనా. ఈ కంబైన్డ్కి, ఈ బిజినెస్కి, ఈ సారీస్కి క్రియేటివిటీ ఉంటే ఎప్పుడు మన బిజినెస్ డెడ్ అవ్వదు అని నా అభిప్రాయం. 100%. అండ్ ఇంకోటి అంటే మీ దగ్గర నేను చూసిన సారీస్ బయట ఎక్కడ దొరకదు. కస్టమర్ ఇప్పుడు ఒక కస్టమర్ కావాలి నాకు, వేరే ఏది ఎవరికి ఉండకూడదు రజనీ, కామన్గా ఉండకూడదు, నాకే కావాలి, నాకే డిజైనింగ్ చేయమంటే అప్పుడు పాప తను షీ కెన్ క్రియేట్. రైట్. లైక్ దట్ వీ డూ అన్నమాట. రైట్. సో బ్లౌజ్ కూడా షీ డస్ వెరీ గుడ్ బ్లౌజెస్ అకార్డింగ్ టు దిస్ థింగ్. ఇంకా ఆమెకి బాగా సెట్ అయిపోయింది బ్లౌజ్. షీ డిడ్ 5 years కోర్స్ అండి. అది ఢిల్లీ నిఫ్ట్లో చేసింది. ఓకే. షీ డిడ్ ప్రాక్టికల్. ఆఫ్టర్ హర్ మ్యారేజ్ కొంచెం బ్రేక్ అయింది, మళ్ళీ షీ కంటిన్యూ. అమ్మాయిలకి అది తప్పదుగా కదండి. కానీ మీకెవరి సపోర్ట్ ఇంట్లో? మా హస్బెండేనండి. ఆయన ఫుల్ సపోర్ట్. సో లేకపోతే 2 పిల్లలు, ఫ్యామిలీలో ఉండే ఈ వర్క్స్ అన్ని పక్కన పెట్టి ఆయన ఫుల్ సపోర్ట్. ఆయన చూసుకునేవారు. ఆయన అకౌంట్స్ కూడా ఎవరిని అకౌంటెంట్ కానీ ఆయనే చూస్తారు. అకౌంటింగ్ ఆయనే స్టార్టింగ్ నుంచి 38 years అకౌంటింగ్ ఆయన. ఓకే. లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా కంట్రోల్ అకౌంటింగ్కి కష్టం అయిపోయేది. కానీ ఇన్నేళ్ల జర్నీ తర్వాత మీకు అనిపించిందా నేనే ఓన్ లూమ్స్ పెట్టేద్దామని అనిపించిందా ఎప్పుడన్నా? అయ్యో, లూమ్స్ పెట్టడానికి వెళ్ళాను కూడా. అవునా? వెళ్ళాను. లూమ్స్ మేము ఒక ఇండస్ట్రియల్ దీనికి ఢిల్లీలో లూమ్స్ ఫేర్కి వెళ్ళాను, ఎగ్జిబిషన్ ఫేర్, ట్రేడ్ ఫేర్కి వెళ్ళాను.
దెన్ ఎంబ్రాయిడరీ ట్రేడ్ ఫేర్కి వెళ్ళాను, అన్నీ వెళ్ళాను చూసి. బట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ అవర్ దిస్ థింగ్ అండి, కప్ ఆఫ్ టీ టు కరెక్ట్ లూమ్స్ మేనేజ్ చేయటం. కరెక్ట్. దీంట్లో కాంపిటీషన్ చాలా ఉంది. కాంపిటీషన్ కూడా కాకుండా దానికి వేరే మళ్ళీ సెట్ ఆఫ్ ఇది ఉండాలి. ఇప్పుడు ఒక లూమ్ని మనం ఇప్పుడు ఒక వీవర్స్ మనం తీసుకొని అట్లా ట్రై చేశాను ఫస్ట్. ఒక 2 sarees వీవ్ చేయించాను. చేయిస్తే వాడేం చేస్తాడు, మనకు అమ్మేసిన తర్వాత మళ్ళీ తీసి ఇంకోళ్ళకి కూడా పోక్ చేస్తాడు, మీరు కొనండి, అది ఉంటుంది మన మళ్ళీ. అవును. సో అది మనం ఇచ్చిన డిజైన్ వల్ల వాడు బాగుపడతాడు. బాగుపడినా పర్వాలేదు, బట్ మనకి బ్రేక్ మనం అంత కష్టపడి దాని మీద చేసే కన్నా వాడు తయారు చేసింది కొంచెం మార్పులు చెప్పుకుంటూ చేసుకోవచ్చు. కొన్ని అట్లా చేశాను, కొన్ని ఇప్పుడు 2-3 looms మాకు చేస్తున్నారు, డిజైన్స్ అవన్నీ చేస్తున్నారు వాళ్ళతో. దీంట్లో రిలయబిలిటీ ఉండదు, అదొక్కటే కదండి. వీవర్స్తో ఫైట్ చేయాలి, అదొకటి చాలా చాలా కష్టం. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్. వెరీ స్ట్రాంగ్, ఆఫ్ కోర్స్. ఐఎమ్ నాట్ లీవింగ్ ఇట్ యాజ్ ఎ లేడీ. కరెక్ట్ కరెక్ట్. కానీ మీరు కాంబినేషన్స్ ఎక్కువ చాలా బాగా. కలర్ కాంబినేషన్ మెయిన్ నేర్చుకుందే, కలర్ కాంబినేషన్స్, ద కలర్ కాంబినేషన్ అండ్ ద స్కిన్ టోన్. కరెక్ట్. దట్ ఆ రెండు మనం ఇవ్వగలిగితే బెస్ట్ అనుకుంటా కస్టమర్. కరెక్ట్. ఒకసారి మీరు వీవర్ కి ఈ కాంబినేషన్ లో ఇలా చేయాలి, ఈ డిజైన్ ఇలా మారుద్దాం, లేకపోతే బెనారస్ లో ఇలా తీసుకుందాం, ఈ బార్డర్ తీసుకుందాం, మొత్తం శారీ అంతా ఇలా తీసుకుందాం, బ్లౌజ్ ఇలా ఉండాలి మీరు ఇచ్చిన తర్వాత, మీకంతా సప్లై ఇచ్చేసిన తర్వాత, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సేమ్ మళ్ళీ వేరే వాళ్ళకి తయారు చేయకూడదు అని మీరు ఎప్పుడైనా చెప్పారా? చాలా సార్లు చెప్పాము, వాడు ఊరుకోడుగా. చేస్తూనే ఉంటారు కదండి. సప్లై చేసిన ఒక 500 సప్లై చేసినాక దే ట్రై టు గివ్ ఇట్. అది మీకు డెడ్ అయిపోయినాక అప్పుడు నెక్స్ట్ మనం అనుకుంటాను, నేను మనం నెక్స్ట్ క్రియేటివిటీ చేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేస్తే అప్పుడు కరెక్ట్ విల్ బి రెడీ టు స్టాప్ దట్ డిజైన్ అండ్ నెక్స్ట్. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి